గా మారిపోయాయి. బనకచెర్ల అంశం గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణకి అన్యాయం జరగదు, ఇది కేవలం సముద్రంలో కలిసేటువంటి నీరును మాత్రమే, వేస్టేజ్ వాటర్ను మాత్రమే మేము తీసుకుంటున్నాం, బనకచెర్లకు తరలిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్తూనే ఉంది. ఇట్లా నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచెర్లపై తగ్గేదే లేదని, గోదావరి నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే, గోదావరి కృష్ణా జలాలపై రాజీ పడేది లేదన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ నీటి వాటాలు ఖచ్చితంగా తేల్చాల్సిందేనని, ఎవరి విషయంలో ఎవరి బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నారు బనకచెర్ల అంశం పైన, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారు, ఒకసారి ఆ బైట్స్ చూద్దాం. పీసీఆర్. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. రైట్. సో ఎవరి బెదిరింపులకు తలొగ్గేది లేదు, ఖచ్చితంగా ఎత్తుగడలన్నింటినీ తిప్పికొడతామని ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆశయాల కోసం, తెలంగాణ పేగుబంధం లాంటి నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ల కోసం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు, ఎంతకైనా కొట్లాడతాం, మా వాటా మాకు తేల్చినాకనే మేము ముందడుగు వేస్తాం, మేము దీనిపైన నిర్ణయం తీసుకుంటాం అన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా ఈ విషయంలో ముందుకు పోతాం, రాయలసీమకు నీళ్లు అందిస్తాం, వరదలు వస్తే తట్టుకుంటాం, కానీ వరద నీళ్లు మాత్రం మేము తీసుకోవద్దా, ఈ విషయంలో మేము కూడా తగ్గేది లేదు, రాజీ పడేది లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారిక ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో 2 రాష్ట్రాల మధ్య 2 ముఖ్యమంత్రులు చేసినటువంటి కామెంట్స్ ఎటు దారి చేయబోతున్నాయి, ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, బనకచెర్ల ప్రాజెక్ట్ కడతామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటే ఎట్లా కడతారో చూస్తాం, తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదు, దీనిపైన కొట్లాడతాం అంటున్నారు. కొట్లాట వర్సెస్ కన్స్ట్రక్షన్, ఈ రెండింటి మధ్యలో ప్రస్తుతానికి చర్చ నడుస్తోంది. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార